Then he spoke another parable in verse 33, saying the kingdom of heaven is like leaven. ఆ తర్వాత మనం ఇంకొక ఉపమానాన్ని చూస్తున్నాం. 33వ వచనములో ఇక్కడ పరలోక రాజ్యము పులిసిన పిండితో పోల్చబడింది. Now, whenever we speak about the kingdom of heaven, he's talking about the kingdom of heaven in its outward expression here on the earth. ఇక్కడ ప్రభు పరలోక రాజ్యం గురించి చెప్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యము అంటే ఏంటో ఈ భూమి మీద బాహ్యంగా చెప్పేదాని గురించి ఆయన చెప్తూ ఉన్నారు. Not in its total purity finally in heaven. పరలోక రాజ్యం అంటే పరలోకంలో ఉన్న పరిశుద్ధతను గురించి చెప్పట్లేదు. In that purity there will not be any tears, like he said in the previous parable. There will not be any birds of the air, the demons making nests there. ఆ పరిశుద్ధతలో మనం చూసినట్లయితే ఆయన ఇంత ముందు చెప్పినట్లు అక్కడ గురుగులు ఉండవు, లేక ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకోవు. So remember, this is the kingdom of heaven in its outward expression on the earth. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పరలోక రాజ్యం అంటే ఈ భూమి మీద మనము ఏదైతే పిలుస్తామో పరలోక రాజ్యము అని దాని గురించి చెప్పబడుతుంది. Where there's bad ground, there are tears, there are demons making nests there, is the outward expression of what we call the church. ఇక్కడ చెడ్డ నేల ఉంటుంది, గురుగులు ఉంటాయి, దయ్యములు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. ఇక్కడ పరలోక రాజ్యం అంటే బాహ్య సంబంధమైన వివరణ మాత్రమే మనం చూస్తూ ఉన్నాము. దాన్ని ఇక్కడ మనం సంఘం అని పిలుస్తాం. And a lot of it is Babylonian. ఇక్కడ మనకు బాహ్యంగా కనపడేది సంఘం అంటే చాలా వరకు బబులోను సంఘమే కనపడుతుంది. So Jesus was explaining here that type of Babylonian church as well. అలాంటి బబులోను సంఘం గురించి కూడా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. Here's another example of that. మరొక ఉదాహరణ మనం ఇక్కడ చూస్తున్నాం. The kingdom of heaven is like leaven. ఇక్కడ పరలోక రాజ్యము పుల్లని పిండిని పోలి ఉన్నది. Again, leaven is throughout the New Testament a symbol of something that is bad. ఇక్కడ పులిసిన పిండి అంటే క్రొత్త నిబంధన అంతట్లో మనం చూసినట్లయితే అది చెడుని సూచిస్తూ ఉంటుంది. In the Old Testament, they were told that on the Passover day, they must make sure there is no leaven anywhere in the house. పాత నిబంధనలో మనం చూసినట్లయితే పులి అని రొట్టెల పండగ వాళ్ళు ఆచరించేటప్పుడు ఇంట్లో ఎక్కడ కూడా ఒక్కటి కూడా పులిసింది ఉండకూడదు. And I've seen pictures of, Jewish people lighting a lamp and looking underneath the bed and here and there just in case some leavened bread was thrown around by the children somewhere. నేను కొన్ని బొమ్మలు చూశాను. అదేంటంటే యూదులు పులియని రొట్టెల పండుగను ఆచరించేటప్పుడు ఆ రోజు వాళ్ళు లైట్ వేసుకొని మంచముల కింద అక్కడ ఇక్కడ చూస్తుంటారు. ఒకవేళ పిల్లలు ఏమైనా పులిసిన రొట్టె ముక్కల్ని కింద వేశారా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. That's how careful they were to remove leaven from their houses on the Passover day. పులియని రొట్టెల పండుగ రోజున వాళ్ళ ఇంట్లో నుంచి పులిసిన దాన్ని తీసివేయటానికి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా తీవ్రంగా ఉంటారు. And the feast of unleavened bread. పులియని రొట్టెల పండుగ దినాన. Now, Christians need to be just as careful to remove leaven from their lives and from their homes and from the church. కాబట్టి క్రైస్తవులు కూడా వాళ్ళ జీవితాల్లో నుండి, వాళ్ళ ఇంట్లో నుండి, వాళ్ళ సంఘంలో నుండి పులిసిన దాన్ని తీసివేయటానికి అంతే ఉండాలి. But here it speaks of the kingdom of heaven like leaven which a woman took and hid. ఇక్కడ పరలోక రాజ్యం అనేది ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి అన్నది. Whenever you have to hide something, there's something wrong. నువ్వు ఎప్పుడైనా ఏదైనా దాచిపెడుతున్నావు అంటే ఏదో తప్పు ఉందని అర్థం. She hid it in 3 pecks of meal until the whole thing was leavened. ఆమె ఏం చేసిందంటే పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టింది. And this could refer to, Jesus prophetically looking towards the future. బహుశా ఇది యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాత్మకంగా భవిష్యత్తును చూసి చెప్తున్నది అయి ఉంటుంది. To different aspects of Christianity, 3 pecks of meal, we don't know what it means. ఇక్కడ 3 కుంచెముల పిండి అంటే మనకేంటో తెలియదు. క్రైస్తవత్వంలో ఉండే రకరకాల అంశాల గురించి ఆయన చెప్తున్నాడేమో. But broadly speaking, in the world, there are 3 major streams of Christianity. There's the Roman Catholic and the Protestant and the Pentecostal. కానీ ఇక్కడ మనము బాహ్యంగా చూసినట్లయితే ఇక్కడ 3 రకాల క్రైస్తవ్యం ఉంటుంది. ఒకటి ఏంటంటే రోమన్ క్యాథలిక్, రెండోది ప్రొటెస్టెంట్స్, మూడోది పెంటికోస్టల్. And leaven has spread into all 3. పులిసిన పిండి అనేది అన్నిటికీ వ్యాపించింది. Each group thinks it's only in the other one. ప్రతి గుంపు వాళ్ళు ఏమనుకుంటారంటే వేరే గుంపులోనే ఇది ఉందనుకుంటారు. But it's in all 3. కానీ అన్నిట్లో ఉంది అది. And Jesus said it would be there. యేసు ప్రభు చెప్పారు ఏంటంటే ఆ మూడిట్లో కూడా ఉంటుందని. And so therefore we have to be very careful. 1 Corinthians 5
explains this very clearly there. He says, don't you know that a little leaven leavens the whole lump? కాబట్టి ఇక్కడ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 1 కొరింథీ 5 ఎంతో స్పష్టంగా ఇక్కడ వివరించింది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? Let us celebrate the feast not with old leaven, the leaven of malice, of wickedness, but with the unleavened bread of sincerity and truth. 1 Corinthians 5:8 is so clear. The leaven of wickedness and malice. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో అయిన కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. 1 కొరింథీ 5:8. Hatred, strife, bitterness, all these things are introduced by the devil. ద్వేషము, కలహము, క్షమించలేకపోవటం, ఇవన్నీ కూడా అపవాదే తీసుకొని వస్తాడు. Into Christendom, competition between preachers, competition between singers. క్రైస్తవత్వంలోనికి అపవాదే తీసుకొస్తాడు. బోధకుల మధ్య పోటీతత్వం, పాటలు పాడే వాళ్ళ మధ్య పోటీతత్వం. And the end result is the whole thing is leavened. దాని అంతిమ ఫలితం ఏమవుతుందంటే మొత్తము కూడా పులిసిపోతుంది. But unleavened bread is total sincerity and truthfulness. కానీ పులియని రొట్టె ఏంటంటే ఇక్కడ నిష్కాపట్యము, సత్యము. A little leaven leavens the whole lump. Verse 6. ఇక్కడ 6వ వచనం మనం చూసినట్లయితే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. Therefore clean out the old leaven so that you may be a new lump. కాబట్టి మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. So that is the solution, to make sure that sin is constantly judged. అదే ఇక్కడ పరిష్కారము. ఎప్పుడు కూడా పాపానికి తీర్పు తీర్చటము. That's the way to preserve a church in purity, to prevent the whole measure from being leavened. కాబట్టి సంఘాన్ని ఆ పులిసిన పిండి నుండి కాపాడాలి అంటే అదే పరిష్కారం.